హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో టీసీఎస్ ఎన్క్యూటీ 14th ఏప్రిల్ ఒక ఎగ్జామ్ ఉంది కదా. సో మీరు దానికి అటెంప్ట్ చేస్తున్నారంటే ఐల్ గివ్ యూ సమ్ టిప్స్ బేస్డ్ ఆన్ ఆల్రెడీ టీసీఎస్ చాలానే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, వాటి మీద డిపెండ్ అయ్యి. సో ఫస్ట్లీ ఏంటంటే ఓన్లీ 3 సెక్షన్స్ గురించి మాట్లాడతాం: ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్. ఆప్టిట్యూడ్ వరకు వస్తే ఫార్ములాస్ బేస్డ్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మీరు ఫార్ములాస్ అవి బాగా నేర్చుకొని కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేశారు అంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఫార్ములాస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ రెండోది కొంచెం ఏంటంటే టైం కన్స్ట్రెయిన్ ఉంటుంది. సో మీరు తెలిసిన క్వశ్చన్ అయినా లెందీ అయినప్పుడు ఫస్ట్ సాల్వ్ చేయకండి. మీకు వచ్చు కానీ కొంచెం లెందీ అన్నప్పుడు పక్కన మీకు ఒక బుక్లెట్ ఇస్తారు కదా, అక్కడ రాసుకోండి. తర్వాత మీరు మొత్తం పేపర్ అంతా చేసిన తర్వాత మళ్ళీ మీకు వచ్చు కానీ టైం సరిపోదు అనేలాంటి క్వశ్చన్స్ అప్పుడు వచ్చి సాల్వ్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఇంకా 5 మినిట్స్ రిమైనింగ్ ఉంది. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. లైక్ ఆప్టిట్యూడ్ కి ఇంత టైం, వర్బల్ కి ఇంత టైం, రీజనింగ్ ఇంత టైం అని చెప్పి. సో అలా మీ ఆప్టిట్యూడ్ సెక్షనల్ కట్ ఆఫ్ టైంలో ఇంకా 5 మినిట్స్ రిమైనింగ్ ఉంది అనగానే అన్ని 20 క్వశ్చన్స్ ఏవైతే ఇంకా అటెంప్ట్ చేయలేదో వాటన్నిటికీ ఆన్సర్స్ ఏదో ఒకటి ర్యాండమ్ గా పెట్టేయండి. తర్వాత మళ్ళీ ఏవేవైతే సాల్వ్ చేయాలనుకుంటున్నారో అవి సాల్వ్ చేసుకుని అప్పుడు మార్చుకోండి ఆన్సర్స్ ఇఫ్ మీకు కావాలంటే. బికాస్ అలా పెట్టకపోతే నెగిటివ్ మార్కింగ్ లేదు కదా. సమ్ టైమ్స్ కంగారులో టైం చూసుకోము. అందుకని సో నెగిటివ్ మార్కింగ్స్ లేకపోయినా సరే మీకు క్వశ్చన్స్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అది రీజనింగ్ కూడా సేమ్ అంతే, అదే మెథడ్ ఫాలో అవుతారు. అండ్ వర్బల్కి వచ్చినప్పటికి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ బిగినింగ్ లో ఉంటాయి ఆల్మోస్ట్. సో మీరు వాటిలో టైం వేస్ట్ చేస్తారు. ఏముంది, ఈజీనే కదా, ఒక ప్యాసేజ్ చేస్తే 4 క్వశ్చన్స్ వచ్చేస్తే సో 2 మినిట్స్ ప్యాసేజ్ చదివిన రిమైనింగ్ 1 మినిట్ లో క్వశ్చన్స్ పెట్టేయొచ్చు. సో 1 మినిట్ మనకే సేవ్ అని అనుకుంటాం. కానీ ఆ ప్యాసేజ్ లో డిఫికల్ట్ వర్డ్స్ అన్ని ఉంటాయి. సో మనం ఏంటంటే ఆ కంగారులోని ఆ వర్డ్స్ అవి చూసుకొని టైం అంతా ఇంకా అలానే అయిపోద్ది. సో టైం వేస్ట్ అయిపోద్ది. సో మొత్తం అన్ని చేసేసిన తర్వాత 10 మినిట్స్ ఉంది ఇంకా అన్నప్పుడు అప్పుడు ప్యాసేజెస్ చేయాలి. అలా అని వదిలేకండి. అవే మనకి స్కోరింగ్. సినానిమ్స్ అవన్నీ కష్టం. సో అవి వదిలేకండి. అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అవన్నీ ప్యాసేజెస్ అవన్నీ ఫినిష్ చేసుకోండి. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకా 3 మినిట్స్ అలా ఉండగానే అన్ని క్వశ్చన్స్ ఏదో ఒకటి మార్క్ చేసి అప్పుడు సాల్వ్ చేసుకోండి. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. అండ్ టీసీఎస్ మీద ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ ప్లేలిస్ట్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ చేస్తూ. I'll be putting the link in the pinned comments as well as in the description. So if you're preparing for TCS, you can check it out. And if you like the content, please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.